ఓం నమ శివాయ ఛానల్కు స్వాగతం అండి. అందరికీ నమస్కారం అండి. ఈరోజు ఈ వీడియోలో మనం కుంభరాశి వారి యొక్క జాతకానికి సంబంధించినటువంటి ప్రధానమైన అంశాలు ఏంటి, అలాగే 2026వ సంవత్సరం జనవరి 28వ తారీఖు బుధవారం రోజున వీరి యొక్క దినఫలాల ప్రకారం కన్యా రాశి వారికి ఏ విధంగా ఉంటాయి. ఈ రోజు ఒక ఫోన్ కాల్ మాట్లాడకండి. మాట్లాడారంటే మీ పరువు పోతుంది. జాగ్రత్తగా ఉండండి. ఎటువంటి ఫోన్ కాల్ మీరు మాట్లాడకూడదు. అలాగే ఈరోజు దినఫలాల ప్రకారం ఎటువంటి అనుకూలత, ఎటువంటి ప్రతికూలత ఫలితాలు మీ యొక్క కుంభరాశి వ్యక్తులకు కనిపిస్తున్నాయి. ప్రతికూలతలను అనుకూలతలుగా మార్చుకోవడానికి మీరు చేయవలసినటువంటి దేవతారాధన కానీ, పరిహారాలు కానీ ఏంటి అనే పూర్తి వివరాలన్నీ కూడా ఈరోజు మనం ఈ వీడియో ద్వారా క్లుప్తంగా తెలుసుకుందాం. ఇక వీడియోలోకి వెళ్లే ముందు ఫ్రెండ్స్, మా చిన్న రిక్వెస్ట్ ఏమిటంటే, ఇది వరకు మా ఛానల్ను మీరు సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ఆల్ అప్డేట్స్ను యాక్టివేట్ చేసుకోవడం ద్వారా మేము పెట్టే ప్రతి ఒక్క వీడియో మీకు నోటిఫికేషన్ అనేది మీకు వస్తూ ఉంటుంది. నోటిఫికేషన్ రాగానే వీడియోను ఓపెన్ చేసి మీ రాశి గురించి, మీ జాతకం గురించి తెలుసుకోవచ్చు. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో ఈ రాశి వారు ఎవరైనా ఉంటే వారికి కూడా షేర్ చేయండి. వారు కూడా వాళ్ళ రాశి ఫలాల గురించి, వాళ్ళ జాతకం గురించి తెలుసుకుంటారు. సో ఇక ఏమాత్రం లేటు చేయకుండా వీడియోలో వివరాల్లోకి వెళ్తే గనక, కుంభరాశి అనేది రాశి చక్రంలో 11వ రాశి. ధనిష్ట 3, 4 పాదాలు, శతభిషం 1, 2, 3, 4 పాదాలు, పూర్వాషాఢ 1, 2, 3, 4 పాదాల్లో జన్మించిన వ్యక్తులు కుంభరాశిగా పరిగణించబడతారు. ఈ రాశికి అధిపతి శని. ముందుగా వీరి యొక్క వ్యక్తిత్వాన్ని మనం గమనిస్తే గనక, కుంభరాశి వారు చాలా సిస్టమేటిక్గా ఉంటారు. అలాగే క్రమశిక్షణ, ఆరోగ్యానికి, సహపాలనకు ఎక్కువగా ప్రాధాన్యతను ఇస్తారు. అలాగే మేలు చేసిన వ్యక్తులను ఎప్పటికీ మర్చిపోకుండా గుర్తు చేసుకుంటారు. కొత్త వ్యక్తులు ఎవరు పరిచయమైనా కానీ, పాత స్నేహితులను కానీ, బంధుత్వాలను కానీ అస్సలు వదిలిపెట్టరు. క్రమశిక్షణతో నూతన విజయాల కోసం నిరంతరం ప్రయత్నం చేస్తూనే ఉంటారు. కానీ ఎక్కువ కాలం క్రమశిక్షణ నిలవని పరిస్థితులు కూడా వీరికి ఎదురవుతాయి. ఇక ముఖ్యంగా వివరాల్లోకి వెళ్తే గనక, కుంభరాశి వారి యొక్క జాతకం ప్రకారం జనవరి 22వ తారీఖు బుధవారం రోజున వీరికి అనేది ఇక కొన్ని కీలకమైన సంఘటనలు చూసే అవకాశాలు కనిపిస్తున్నాయి. చాలా కాలం నుండి ఎదురు చూస్తున్నటువంటి ఒక అవకాశం మీ ముందుకు వస్తుంది. ఆ అవకాశాన్ని సద్వినియోగం చేసుకునవడానికి మీరు కొన్నిసార్లు భవిష్యత్తులో చాలా శుభకరమైన ఫలితాలు అయితే ఖచ్చితంగా పొందుకుంటారు. అయితే అలాగే చాలా కాలంగా నుండి కలుసుకోవాలి అనుకుంటున్నటువంటి స్నేహితులు కానీ, సన్నిహితులు కానీ ఈరోజు అనుకోకుండా కలుసుకునే అవకాశం కూడా మీకు వస్తుంది. అలాగే ఎవరి అడ్రస్ గురించి అయితే చాలా కాలంగా ప్రయత్నం చేస్తున్నారో వారి యొక్క అడ్రస్ లభించే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. అలాగే కుంభరాశి వారు నూతన ఉద్యోగ అవకాశాలు ప్రయత్నాలు చేస్తున్న వారికి ఉద్యోగ అవకాశం అయితే రాబోతుంది. అలాగే వ్యాపారస్తులకి సానుకూల ఫలితాలు అయితే ఉన్నాయి. ఈరోజు మీ యొక్క వ్యాపార అభివృద్ధికి సంబంధించింది ఒక ముఖ్యమైన నిర్ణయాన్ని కూడా మీరు ఈరోజు దినఫలాల్లో తీసుకోబోతున్నారని చెప్పుకోవాలి. భాగస్వామ్య వ్యాపారం చేసేవారికి కూడా ఈరోజు మీకు చాలా బాగా కలిసి వస్తుందని చెప్పుకోవాలి. జనవరి 28వ తారీఖు బుధవారం రోజున కుంభరాశి వారికి మీకు ఒక ఫోన్ కాల్ వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఈరోజు మీ యొక్క శత్రువుల నుండి ఫోన్ కాల్ వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. అంటే వారు ఫోన్ కాల్ చేసి మిమ్మల్ని ఇష్టం వచ్చినట్లుగా తిట్టడం కానీ, మీ యొక్క పరువు పోయే విధంగా మాట్లాడడం కానీ చేస్తారు. జాగ్రత్తగా ఉండండి. ఒకవేళ వారు ఆవేశంతో ఏదైనా మాట్లాడితే కనుక వెంటనే ఫోన్ కట్ చేయండి. మీరు వాదిస్తూ ఉన్నట్లయితే సమస్య తీవ్రత పెరుగుతుంది. ముఖ్యంగా పబ్లిక్ ప్లేస్లో ఉన్నప్పుడు ఇటువంటి ఫోన్ కాల్స్ మాట్లాడకూడదు. అటువంటి ఫోన్ కాల్స్ మాట్లాడడం వల్ల మీ భవిష్యత్ అనేది చాలా భయంకరంగా ఉండిపోతుంది. కాబట్టి ఇక ఆ ఫోన్ కాల్తో మీకు పరువు అనేది పోవడం జరుగుతుంది. కాబట్టి జాగ్రత్తగా ఉండండి. ఈరోజు దినఫలాల ప్రకారం
మీ యొక్క కుటుంబ సభ్యులకు మీకు సత్సంబంధాలు ఏర్పడతాయి. ఇదివరకు ఏదైనా విభేదాలు ఉన్నట్లయితే వాటిని ఖచ్చితంగా పరిష్కరించుకుంటారు. కుటుంబ సభ్యులతో ఎక్కువగా సమయాన్ని గడిపే అవకాశాలు కూడా ఉన్నాయి. అలాగే కుంభరాశి వారు ఎవరైతే ఉద్యోగస్తులు ఉన్నారో కొన్ని కీలకమైన మార్పులు చేర్పులు మీ యొక్క ఉద్యోగ జీవితంలో చూడబోతున్నారు. పై అధికారుల వల్ల మాట పడవలసిన పరిస్థితి అయితే ఉంది. కాబట్టి ఈ అంశంలో తగిన జాగ్రత్తలు ఖచ్చితంగా తీసుకోవాలి. ముఖ్యంగా కుంభరాశి వారు మీరు పని విషయంలో చాలా నిబద్ధతతో ఉండాలి. మీరు ఏదైనా చిన్న పొరపాటు చేసినా కానీ మీ యొక్క తోటి ఉద్యోగస్తులతో ఒకరు మిమ్మల్ని హైలైట్ చేసి మీ యొక్క తప్పును అందరి ముందు ఎత్తి చూపించి మీ పరువు ప్రతిష్టలను భంగం కలిగించడానికి ప్రయత్నం చేస్తున్నారు. అటువంటి వ్యక్తులతో కూడా చాలా జాగ్రత్తగా ఉండండి. ఈ విధంగా కొన్ని అనుకూల కొన్ని ప్రతికూల ఫలితాలు మీకు కనిపిస్తున్నాయి. ముఖ్యంగా మీ యొక్క శత్రువులు చేసినటువంటి ఫోన్ కాల్స్ పబ్లిక్ ప్లేస్లో మాట్లాడడం వల్ల మీ పరువు పోయే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి జాగ్రత్తగా ఉండండి. అయితే ఇక కుంభరాశి వారికి ప్రతికూలతలను అనుకూలతలుగా మార్చుకోవడానికి మీకు అనేది శివ దేవతారాధన మేలు చేస్తుంది. శివ సూత్రం పారాయణం చేయండి. అలాగే శని భగవానునికి ఇష్టమైనటువంటి నలుపు రంగు వస్తువులను కానీ వస్త్రాలను కానీ పేదలకు దానంగా ఇవ్వడం ద్వారా కూడా మంచి పుణ్య ఫలితాన్ని పొందుకుంటారు. అలాగే శివునికి ఇష్టమైనటువంటి బిల్వ పత్రాన్ని సమర్పించి ఆరాధించడం ద్వారా మీ కోరికలన్నీ నెరవేరుతాయి. కాబట్టి ఈరోజు మీకు పేదలకు అనాథలకు అభాగ్యులకు పశుపక్షాదులకు దాన ధర్మాలు చేయడం ద్వారా కూడా మంచి పుణ్య ఫలితం దక్కుతుంది. అలాగే ఈరోజు దినఫలాల ప్రకారం కుంభరాశి వారికి కొన్ని అనుకూల కొన్ని ప్రతికూల ఫలితాలు కనిపిస్తున్నాయి. అలాగే ఈరోజు అనేది కుంభరాశి వారికి ఉదయం 6 గంటల నుండి 10 గంటల 30 నిమిషాల వరకు శుభ సమయం వచ్చేసి అశుభ సమయం వచ్చేసి మధ్యాహ్నం 2 గంటల నుండి సాయంత్రం 5 గంటల వరకు. మీకు శుభ రంగు వచ్చేసి నీలం లేదా లైట్ పింక్ కలర్. హనుమంతుణ్ణి లేదా శనిదేవుణ్ణి ప్రారంభించండి. ఈరోజు హనుమాన్ చాలీస శనేశ్వర కవచం పఠించండి. శుభప్రదమైన ఫలితాలను ఖచ్చితంగా పొందుకుంటారు. ఈరోజు అనేది మీకు ఒక బ్యాడ్ న్యూస్ వస్తుంది. అలాగే ఫోన్ కాల్ మాట్లాడడం వల్ల మీ పరువు అనేది పోతుంది. ఇక ఈరోజు మీ భవిష్యత్తును దృష్టిలో పెట్టుకోండి, మార్గదర్శకం అవుతుంది. సో చూసారు కదండి, ఈ వీడియో మీకు ఎలా అనిపించింది? నచ్చిందా? నచ్చితే కనుక ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని మంచి మంచి వీడియోల కోసం మా ఛానల్ అనేది త్వరగా సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ఫ్రెండ్స్.